నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన పందెం గెలిచిన వీరుడు అనే చక్కటి జానపద కథ విందామండి. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఒక మందార పువ్వు లాంటి మంచి కూతురుంది. ఆ పిల్లది అలాంటి ఇలాంటి అందం కాదు. పురివిప్పే నెమలైనా, వికసించే పువ్వైనా, మెరిసే తారైనా, మై మరిపించే ప్రకృతి అయినా ఆ పిల్ల అందం ముందు తల వంచాల్సిందే. ఆ పిల్లకు నెమ్మదిగా పెళ్లి వయసు వచ్చింది. దాంతో నెమలిక లాంటి ఆ పిల్లను పెళ్లి చేసుకోవటానికి ఊరిలోని యువకులందరూ ఉత్సాహపడసాగారు. మా పిల్లోనికి ఇమ్మంటే మా పిల్లోనికి ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు గంటకొకరు ఆయన ఇంటి తలుపు తట్టసాగారు. అందరూ కావలసిన వాళ్లే, ఒకరికిస్తే ఒకరికి కోపం. దాంతో ఎవరికిచ్చినా ఆ తర్వాత మిగతా వారందరికీ చెడ్డ కావలసి వస్తుంది. ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు ఆ ధనవంతుడు. అది మంచి చలికాలం. దుప్పటి మీద దుప్పటి ఎంత లావుది కప్పుకున్నా చలి ఆగటం లేదు. రాత్రి 8 దాటితే చాలు మనుషులే కాదు జంతువులు కూడా బయట తిరగటం మానేస్తున్నాయి. ఆ ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉంది. చలికాలం కావటంతో అందులో నీళ్లు బాగా చల్లగా మంచు కరిగినట్లుంటాయి. ధనవంతుడు ఏం చేశాడంటే ఊరిలో తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళందరినీ పిలిపించాడు. అనేక మంది ధనవంతులు, తెలివైన వాళ్ళు, అందగాళ్ళు, వీరులు అక్కడికి వచ్చారు. ధనవంతుడు అందరితో, మీరందరూ నా వాళ్లే, నేనెవరిని కాదనలేను. అలాగని నాకేమీ 100 మంది కూతుళ్ళు లేరు. ఉన్నది ఒకే ఒక కూతురు కాబట్టి నేను ఒక పోటీ పెడతాను. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అందరూ సరే అలాగే, అదే మంచి పద్ధతి, ఎవరూ బాధపడరు, గెలిచిన వాడే పెళ్లి చేసుకుంటాడు, చెప్పండి ఏం చెయ్యాలో అన్నారు. ఆ ధనవంతుడు చిరునవ్వు నవ్వి, ఊరి బయట ఒక చెరువు ఉంది కదా, రాత్రంతా ఒంటరిగా ఎవరైతే ఆ చెరువులో నిలబడి తట్టుకోగలరో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూనే అందరూ అదిరిపడ్డారు. వాళ్ళ మొహాలు తెల్లగా పాలిపోయాయి. ఏంటి, ఈ చల్లని చలికాలంలో ఆ చెరువు నీటిలో నిలబడాలా? ఇంకేమన్నా ఉందా? రక్తం గడ్డకట్టి కాళ్ళు కీళ్ళు ఎక్కడికక్కడ బిగుసుకుపోయి చావటం ఖాయం. ఈ పెళ్ళి వద్దు, పాడు వద్దు. ఈ పిల్ల కాకుంటే దీనికి 10 అందగత్తెలు చుట్టుపక్కల ఊళ్ళల్లో వీధికి ఒకరు దొరుకుతారు. దేశంలో వీడికొక్కడికే అందమైన కూతురున్నట్లు తెగ నీలుగుతున్నాడు అని తిట్టుకుంటూ ముక్కాలు భాగం వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం తెగించి ప్రయత్నం చేశారు. కానీ నీళ్లల్లో కాళ్ళు పెట్టగానే ఆ చల్లదనానికి ఒళ్ళు జివ్వుమంది. గజ 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 వణికిపోయారు. నీళ్లల్లోకి సగం దూరం పోగానే ఇక చేతకాక వెనక్కొచ్చి, బాబోయ్ ఈ పెళ్ళి వద్దు, పిల్ల వద్దు అంటూ దండం పెట్టి వెళ్ళిపోయారు. ఆ ఊరిలో ఒక పేదవాడైన యువకుడున్నాడు. వాడు చాలా తెలివైనవాడు, వీరుడు, ధైర్యవంతుడు, పట్టుదల కలిగినవాడు. అతనికి ఆ పిల్లంటే చాలా ఇష్టం. కానీ 7 అంతస్తుల మేడలో ఎత్తు చెప్పులేసుకుని తిరిగే ఆ పెళ్ళి ఎక్కడా? వాన పడితే నీళ్లు కారే పూరి పాకలో ఉన్న నేనెక్కడా? ఇదంతా కలలో తప్ప నిజంగా జరిగేది కాదులే అనుకుని లోపలే బాధపడుతూ ఉండేవాడు. వానికిప్పుడు అవకాశం వచ్చింది. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఆ పిల్లను పెళ్లాడవచ్చు. దాంతో వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మా, ఇది ఎన్నాళ్ల నుండో నా తీరని కోరిక. ఎంత కష్టమైనా సరే ఈ పోటీలో గెలిచి ఆ పిల్లని నీ కోడల్ని చేస్తా అన్నాడు. ఆమెకు వాడు ఒక్కగానొక్క కొడుకు. దాంతో ఆమె, ఒరేయ్ నాయనా, ఎవరితో కానిది నీతో మాత్రం ఎలా అవుతుందిరా? నా మాట విను. ఆ నీళ్లు ఈ చలికాలం ఎంత చల్లగా ఉంటాయో నీకు తెలీదు. ఎక్కడికక్కడ బెగ తీసుకుని పోతావు. దానికి తోడు రాత్రిపూట అడవి జంతువులు నీళ్ల కోసం ఆ చెరువు దగ్గరకు వస్తాయి. వాటి కంట పడితివా ఇక అంతే. నా మాట విను నాయనా, ఈ గెలవలేని కోరిక వదిలేయి అంది. కానీ ఆమె ఎంత బాధపడినా మొత్తుకున్నా వాడు పట్టిన పట్టు విడవలేదు. చక్కగా ధనవంతుడి దగ్గరికి పోయి, నేను ఈ పోటీకి సిద్ధం, ఈరోజు రాత్రి చెరువులో ఒక్కడే నిలబడతా అన్నాడు. ధనవంతుడు సరేనని కొంతమందిని, వీడు రాత్రంతా ఆ చెరువులో మెడలోతు నీళ్లల్లో ఉంటాడో లేదో బాగా గమనించండి అని చెప్పాడు. ఆ పేదవాడు ఆ రోజు రాత్రి చెరువు దగ్గరికి పోయాడు. నెమ్మదిగా నీటిలోకి దిగాడు. గొంతు వరకు పోయి నిలబడ్డాడు. వీడు చెరువు దగ్గరకు బయలుదేరగానే వాళ్ళమ్మ వాడికి తెలియకుండా వాని వెంటే పోయింది. ఆ చెరువు పక్కనే చిన్న కొండ ఉంది.
దాని మీదకెక్కి అక్కడ ఒక చిన్న మంట వేసింది. ఆ మంటను చూసి అడవిలోని జంతువులు భయపడి చెరువు దగ్గరికి రావటం మానేశాయి. చెరువులో చల్లని నీళ్లల్లో గజ గజ వణికిపోతూ ఉన్న ఆ యువకుడికి కొండ మీద వెలుగుతూ ఉన్న ఆ మంట కనపడింది. అది తన అమ్మనే వేసి ఉంటదని వాడికి అర్థమైంది. అంత చలిలో తన కోసం అమ్మ ఆ కొండ మీద ఒక్కతే నిలబడి తన గెలుపు కోసం ఎదురుచూస్తూ ఉందని అర్థమయ్యి వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పట్టుదల పెరిగింది. కొండ మీద వెలుగుతూ ఉన్న ఆ మంటను చూస్తూ అమ్మకు తన మీద ఉన్న ప్రేమను తలుచుకుంటూ ఆ రాత్రంతా గజగజ వణికించే ఆ చల్లటి నీటి మధ్య అలాగే ధైర్యంగా నిలబడ్డాడు. తెల్లవారుగానే ఆ విషయం ధనవంతుడికి తెలిసింది. ఆ యువకుడు సంబరంగా ధనవంతుడి భవనానికి పోయాడు. కానీ వాడు చాలా పేదవాడు కదా, అందుకే ఆ ధనవంతుడికి తన కూతుర్ని ఆ యువకుడికి ఇవ్వటానికి ఇష్టం లేదు. దాంతో, చూడు, చెరువుకి కొద్ది దూరంలో ఉండే కొండ మీద ఎవరో మంట వేశారని నా సేవకులు చెప్పారు. ఆ మంట వెచ్చదనం నీకు తగలటం వల్లనే నీవు ఆ చెరువులో రాత్రంతా ఉండగలిగావు. కాబట్టి నీకు నా కూతుర్ని ఇవ్వటం కుదరదు అంటూ అడ్డం తిరిగాడు. ఆ మాటలు విని ఆ యువకుడికి చాలా బాధ కలిగింది. ఆ ఊరిలో ఒక న్యాయాధికారి ఉన్నాడు. అతను చాలా నిజాయితీపరుడు, తెలివైనవాడు. ఎటువంటి చిక్కు సమస్యనైనా సరే చిరునవ్వుతో విప్పగలిగేవాడు. అతని మాట ఆ ఊరికి వేదం. ఒక్కసారి తీర్పు ఇస్తే ఎవ్వరూ కాదనటానికి వీల్లేదు. ఆ యువకుడు చక్కగా న్యాయాధికారి దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి, నేను పేదవాణ్ణి కాబట్టి అతను నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, ఎలాగైనా సరే మీరే న్యాయం చెయ్యాలి అని కోరుకున్నాడు. న్యాయాధికారి ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించాడు. తర్వాత రోజు పొద్దున్నే ధనవంతుడిని న్యాయస్థానానికి పిలిపించాడు. విషయం తెలిసి ఏం జరుగుతుందో చూద్దామని ఊరంతా ఎక్కడి పనులెక్కడ వదిలేసి చుట్టూ మోగారు. ఒకవైపు ఆ యువకుడు అతని తల్లి ఉన్నారు. మరొక వైపు ఆ ధనవంతుడున్నాడు. కాసేపటికి న్యాయాధికారి వచ్చాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి రకరకాల పనులతో చాలా తలనొప్పిగా ఉంది. వేడివేడి తేనీరు తాగి సభ మొదలు పెడదాం అంటూ సేవకులను తొందరగా తేనీరు తయారు చేసి అందరికీ ఇవ్వమన్నాడు. ఒక సేవకుడు వెంటనే 3 రాళ్లు తెచ్చి దాని మీద ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో కొంచెం పాలు, కొంచెం నీళ్లు, తేయాకు, చక్కెర, యాలకులు వేశాడు. దానికి కొంచెం దూరంలో కట్టెలు పెట్టి మంట అంటించి, అయ్యా కొంచెం సేపు ఆగండి, నీళ్లు బాగా సలసల మరగగానే ఘుమఘుమలాడేలా చక్కని తేనీరు తయారవుతుంది అన్నాడు. అది చూసి ఆ ధనవంతుడు చిరాగ్గా, ఏరా నీకేమైనా పిచ్చా, మంట పాత్ర కింద పెడితే నీళ్లు వేడెక్కి మరుగుతాయి కానీ అంత దూరంలో పెడితే ఎలా మరుగుతాయి అన్నాడు కోపంగా. ఆ మాటలకు న్యాయాధికారి చిరునవ్వు నవ్వి, ఎక్కడో కొండ మీద మంట వేస్తే చెరువులో నీళ్లు వెచ్చబడినప్పుడు ఇంత దగ్గరలో మంట వేస్తే ఈ తేనీరు ఎందుకు వెచ్చబడదు అన్నాడు. ఆ మాటలకు అంతా అర్థమైన ధనవంతుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. తప్పు ఒప్పుకుని పోటీలో ప్రకటించినట్లు తన కూతుర్ని ఆ యువకునికిచ్చి పెళ్లి జరిపించాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.